విశ్వసనీయత ముందు కుట్రలు ఓడిపోయాయి. వైఎస్ఆర్సీపీ నేతల మధ్య ఐకమత్యంతో విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరి నుంచి టీడీపీ తోకముడిచింది. ఇక ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమేనన్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. రోజు 2-3 నియోజకవర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించిన వైఎస్ జగన్ తాజాగా యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధర్మ యుద్ధం చేయాలనుకున్న చంద్రబాబు చివరకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ దెబ్బకు తోక ముడిచారన్నారు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఐకమత్యంతో ఉండటం వల్ల టీడీపీ ఆటలు సాగలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేనందున సహజంగానే టీడీపీ పోటీ చేయకూడదని, కానీ నామినేషన్ల ఘట్టం చివరి వరకు తర్జన భర్జన పడటం వెనుక పక్కా కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ గుర్తు మీద గెలిచిన వారిని బెదిరించాలని చూశారన్నారు. ఏకంగా చంద్రబాబే ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారన్నారు వైఎస్ జగన్. మనమంతా ఒక తాటి మీద గట్టిగా ఉండాం కాబట్టి, గట్టిగా నిలబడగలిగినాం కాబట్టి ఆయన కూడా మెడలు వంచక తప్పలేదు. ఈరోజు మెడలు వంచక తప్పలేదు. ధర్మం, న్యాయం ఈరోజు గెలిచింది. మామూలుగా అయితే పోటీ పెట్టకూడదు. మనకు 600 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తను అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరుతో సాకులు చూపుతూ సంక్షేమ పథకాలను ఎగ్గొడుతున్నారని ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. పథకాలను అమలు చేయకపోగా వ్యవస్థలను కుప్పకూల్చారన్నారు వైఎస్ జగన్. మత్స్యకార భరోసా పడలేదు, నేతన్న నేస్తం పడలేదు, వాహన మిత్ర కింద కూడా పడాల్సిన సొమ్ము కూడా మామూలుగా జగనే ఉంటే ఇవన్నీ కూడా సాఫీగా జరిగి ఉండేటివి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఒక్కటి కూడా పడకపోగా జరుగుతూ ఉన్న దారుణాలు ఏమిటి అని అంటే, చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం, టోఫుల్ అనే సబ్జెక్టు, టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్ట్, గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు. ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకి నెట్టేశారు. గోరుముద్ద ద్వారా రోజుకొక మెనూతో చిన్న పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయ్యింది. డిసెంబర్లో పిల్లలకు అందరికీ కూడా 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా అన్నది ఇంతవరకు ఆర్డర్లే ఇవ్వలేదు. అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. భవిష్యత్తులో టీడీపీ కార్యకర్తలు ఏ గడపకు వెళ్లలేని పరిస్థితి వస్తుందన్నారు. ఇకపై ప్రతి కుటుంబం టీడీపీని నిలదీసే పరిస్థితి వస్తుందన్నారు. గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలా, లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి, గ్రామ స్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి, వెనకాల పోలీసులను మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా. ఇంతకుముందు ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడం. మొత్తంగా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కటై నిలబడడం మంచి పరిణామమన్నారు వైఎస్ జగన్. బలంగా నిలబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మెచ్చుకున్నారు.